మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర, జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆయన కొన్ని ఫిర్యాదులు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందే మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా దగ్గర పెట్టుకుని ఏదైతే అర్జీలు వచ్చినాయో, వినతులు వచ్చినాయో, లేకపోతే ఫిర్యాదులు వచ్చినాయో వాటిని త్వరగతిన వాళ్ళకి పరిష్కారం చూడాలని చెప్పడం జరిగింది. అయితే అంతేకాకుండా కొన్ని వందలాది మంది ఇప్పటికే జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఆ వినతులు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి కేంద్రానికి అందించాలని చెప్పి చాలా మంది బాధితులు లేఖలు రాశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పొద్దున్న నుంచి కూడా అదే బాధితులకు సంబంధించి ఒక్కొక్కటి కూడా పరిశీలిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి బాధితులు ఒక లేఖ అయితే అందించారు పవన్ కళ్యాణ్ గారికి. ఆకతాయిలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఒక లేఖ అయితే రాశారు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడి ఎవరైతే మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి సంగతి మనందరికీ తెలుసు. ఏదైనా సరే చెప్తే వినకపోతే మాత్రం తాట తీసేస్తారు. అది కూడా ఆడపిల్లల జోలికి వెళ్ళారంటే మాత్రం ఆయన మరో ఉగ్ర రూపం చూపిస్తాడు. అందుకని రీసెంట్ గా మనం చూడొచ్చు, ఒక మిస్సింగ్ కేసుకు సంబంధించి గతంలో వెంటనే ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ఎవరో వచ్చి ఒక వినతి పత్రం అందిస్తే వెంటనే ఆ ఫోన్ కి వాళ్ళు కాల్ చేసి మాచవరం పోలీస్ స్టేషన్ కి ఎస్ఐకి మాట్లాడి వెంటనే ఈ అమ్మాయి ఎక్కడ ఉందో నాకు తెలియాలి అని చెప్తే 9 సంవత్సరాలు అంటే 9 నెలల పాటు కనిపించకుండా పోయినటువంటి అమ్మాయి 9 రోజుల్లో వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చినటువంటి వినతులు 1-2 కాదు, కొన్ని వేల వినతులు, అర్జీలు లేదంటే ఫిర్యాదులు వచ్చాయి. దానికి సంబంధించి వెంటనే అక్కడ అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ ని అందరినీ దగ్గర పెట్టుకుని ఆయన చాలా క్లియర్ గా వెంటనే ఇప్పటికిప్పుడు ఆయన ఎవరో పక్కన అధికారులకు ఇచ్చి చదివించడం కదా, ఆయనే స్వయంగా చదువుతూ పక్కన అధికారులకు దానికి సంబంధించి ఇవ్వటం అనేది కూడా ఆయన చేస్తున్నారు. సో ఏదేమైనా సరే ఒక కీలకమైనటువంటి పరిణామాలు అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నాయి. సో ఎంతైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా స్పీడ్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి వెంటనే వాకప్ చేసి ఏదైతే సమస్య ఉంటే సమస్య గురించి, అలాగే ఏదన్నా ఫిర్యాదు ఉంటే ఫిర్యాదు గురించి, లేదంటే అర్జీలు ఉంటే అర్జీల గురించి, దేని గురించి అయినా చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటు తిరుపతికి సంబంధించి అక్కడ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఎవరైతే ఆకతాయిలు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారో వాళ్ళ తాట తీసేయండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని నిన్నగాక మొన్న యాక్చువల్గా అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం. అలాంటిది ఒక ఫిర్యాదు వస్తే ఆయన ఊరుకుంటారా? ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లాలన్న ఆలోచన వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తాట తీసే వరకు కూడా ఊరుకోరని చెప్పి చాలా జాగ్రత్తగా మనం కూడా ఉండాలని ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఉన్నారు. ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసేసే అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరికి వాళ్ళు మన ఇంట్లో మన ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో పక్కింటి ఆడపిల్లలు కూడా అదే తరహాలో చూసుకోవాలనే భావన రావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. రాకపోతే తాట తీసి వదిలిపెట్టడం అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అనేక అర్జీలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన కార్యాలయం సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అలాగే గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ పై వచ్చినటువంటి అర్జీలతో పాటు ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులను ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా క్లియర్ గా తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో 6వ వార్డులో ఫస్ట్ లైన్ నుంచి వృద్ధులు తెలియచేసినటువంటి ఒక సమస్య పవన్ కళ్యాణ్ గారికి చాలా కదిలించిందంట. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్లపై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని తెలిసింది. వృద్ధులను భయపెడుతున్నారని అక్కడి నుంచి లేఖ అయితే పవన్ కళ్యాణ్ గారికి రాశారు. అదే విధంగా యువతల ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు
భారీ శబ్దం చేస్తూ పాటలు పెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదులో జత చేశారట. నిజంగా ఇలా కనుక చేయండి, ఒక్కను ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది పడే, అంటే టైం తీసుకోవచ్చు. మీ సమస్యను ఇబ్బందిగా ఉంటే మాత్రం, అంటే తీవ్రతను బట్టి మీరు, అంటే వాళ్ళు ఎక్కడో ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మీకు వెంటనే తెలుసుకోవాలి, ఆ సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలి అంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ మీకు ఆ టైంకి కనుక మైండ్కి వస్తే మాత్రం వెంటనే ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో వాళ్ళ ఫోటో కానీ, బండి నెంబర్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ, ఇంకొకటి కానీ మీరు తీసుకుని ఉంటుంటే ఇలాంటి చాలా ఫాస్ట్ గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి చూసుకుంటారు. ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే, ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ యువకులు మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా ఎస్ఐను కూడా బెదిరించారంట. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి, ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితి చూడండి. అంటే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అక్కడ చాలా, అంటే పాపం అలా ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో అది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చేరుకుంది. వెంటనే ఆయన అక్కడ ఎస్పీకి ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారితో ఫోన్ లో మాట్లాడి వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చినటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించాలి, మహిళల వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలి అని స్పష్టం చేశారు. ఈ సమస్య వెంటనే దృష్టికి తీసుకొచ్చామని, తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ కూడా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చారట. మనం చూస్తున్నాం, పొద్దునుంచి ఇన్నాటి నుంచి చెప్తున్నాను కదా, పొద్దునుంచి ఆయన అదే పనిలో ఉన్నారు. ప్రతి సమస్యని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క తీవ్రతను బట్టి, సమస్య అయితే సమస్య, లేదంటే ఇంకొకటి అయితే అర్జీ అయితే అర్జీ, లేదంటే ఫిర్యాదు అయితే ఫిర్యాదు, దేని మీద అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడే తిరుపతికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏడిపించినటువంటి యువకులు, ఇష్టం వచ్చినట్టు ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. ఏదేమైనా సరే ఇది చాలా సీరియస్ ఇష్యూ. డెఫినెట్ గా ఇలాంటి వాటిని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉపేక్షించేది మాత్రం లేదు.